హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్. ఈ రోజు అయితే మన కిచెన్ లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ఇదైతే చూడండి ఎంత పలుకుగా వచ్చిందో. మీరు ఎలా కుక్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేస్తానో మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తాను అనమాట. కార్తీకమయ్యి 1 month అయ్యింది. మా వారైతే 1 kg మటన్ తీసుకొచ్చారు. అండ్ 1/2 kgతో నేను కర్రీ కుక్ చేసుకొని ఇంకా 1/2 kgతో ఇలా బిర్యానీ చేశానన్నమాట. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఫ్లేవర్ కోసం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి, జీడిపప్పు, బిర్యానీ మసాలా సామాన్లు వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఆ పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కాసేపు అయితే బాగా ఫ్రై చేయాలి. మీలో ఎంతమంది కార్తీక మాసం పాటిస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే బిఫోర్ వీక్ నుంచి నాన్ వెజ్ అయితే తినడం స్టార్ట్ చేశాను. మీలో ఎంతమంది తింటున్నారో కామెంట్ చేయండి. నేను బిఫోర్ వీక్ నుంచి నాన్ వెజ్ తినడం అయితే స్టార్ట్ చేశాము. మా పిల్లలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు మా పాప ఎగ్ అని గోల్ చేస్తూనే ఉంటుంది. అందుకోసమే ఇంకా 1 month తప్ప ఇంక ఎక్కువైతే ఉండలేకపోయాం అనమాట. ఇంకా బిర్యానీ కోసం అయితే ఇంకో సైడ్ బాండీ పెట్టి అందులో జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు అయితే వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే మనము బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలోనే కరెక్ట్గా వేసుకుంటే బిర్యానీ అనేది మనకి టేస్టీగా ఉంటుంది. ఉప్పు బిర్యానీకి పడుతుంది అనమాట. రైస్కి ఉడికినప్పుడే మనము ఈ సాల్ట్ అనేది ఇందులో కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే పలుకుగా అంటుకోకుండా గీ అయినా ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసుకొని బాగా మరిగేంత వరకు చూసుకోవాలి. వాటర్ బాగా మరిగినప్పుడు మనము మన రైస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మేము 4 members ఉన్నాము. అండ్ మాకైతే 2.5 glasses గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే మాకు సరిపోద్ది రైస్. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడే ఈ రైస్ అనేది యాడ్ చేసుకుంటాను. మనకి బిర్యానీ చేసినప్పుడు రైస్ అనేది ఒక 70% కుక్ అయితే చాలు. ఎక్కువగా మెత్తబడిపోతే అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇప్పుడు మటన్ అయితే బాగా కుక్ అయింది. ఇప్పుడు బిర్యానీ చేయడానికి అయితే ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, బిర్యానీ సామాన్లు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే నేను ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ యాడ్ చేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇదైతే కాసేపు ఫ్రై చేసుకొని ముందుగా కుక్ చేసుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. చూడండి ఆ కర్రీని ఇందులో యాడ్ చేసుకొని ఇది 70% కుక్ అయింది. ఈ రైస్ని లేయర్గా వేసి మిడిల్లో కొత్తిమీర ఇంకా లెమన్ వాటర్తో గార్నిష్ చేసుకుంటే లాస్ట్లో టేస్టీగా పలుకుగా చాలా చక్కగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.